హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లోకి వేరే వాళ్ళని యాడ్ చేసుకోవడం ఎలా చూపిస్తా చూడండి. ఫస్ట్ పెన్సిల్ గుర్తు పైన నొక్కాలా. ఇక్కడ టైటిల్ అనే దగ్గర మనమైతే టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటామో అది ఇవ్వాలా. పబ్లిక్ ప్రైవేట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలా. పబ్లిక్ లైవ్ పెట్టుకోవాలండి, ప్రైవేట్ పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం చిన్నపిల్లలు చూడొచ్చు చూడకూడదు అనేది నో, మన చిన్నపిల్లలు చూడొచ్చు అంటే నో ఇట్స్ అని పెట్టుకొని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత పెన్సిల్ గుర్తు దీంట్లోనే గో లైవ్ టుగెదర్ అంటే వేరే వాళ్ళు లైవ్లోకి రావడానికి మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది యాడ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇవేం నొక్కకూడదండి. సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలని చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈడ కింద నెక్స్ట్ అని ఉంటుంది. అడ్వాన్స్ సెట్టింగ్, షెడ్యూల్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏం నొక్కకండి. ఫస్ట్ నెక్స్ట్ అని సెట్ చేసుకోండి. అట్లా సెండ్ చేసుకుంటానే కాఫీ ఇన్వైట్ లింక్ అని వస్తుంది. అంటే మనం లింక్ అనేది కాపీ చేసుకుంటే లైవ్లోకి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన వాళ్ళకు ఎవరికైనా షేర్ చేయొచ్చు అనమాట. లేదు సెండ్ లింక్ అని ఇన్వైట్ లింక్ అని ఉంటే ఫస్ట్ సెండ్ చేయాలి ఎవరికైనా లింకు. సెండ్ చేస్తే కనుక వాళ్ళకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా మనం వెళ్ళిన తర్వాత మన లైవ్లోకి ఇన్వైట్ ఎవరొకరు అవుతారనమాట. మనం ఎవరికైతే సెండ్ చేస్తామో వాళ్ళు అవుతారు. ఇప్పుడు లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది మనం యూట్యూబ్లో లైవ్ పెట్టుకొని ఇంకొకరిని యాడ్ చేసుకునే విధానం. ఎవరైనా లైవ్లోకి వచ్చారా లేదా టైమింగ్ అయితే చూసారా, అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ బొమ్మన దగ్గర మనిషి వచ్చి ఎవరు ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది. అక్కడ లైక్స్ కొట్టింది తెలుస్తుంది అనమాట. మనం లైవ్ ఎండ్ చేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా పైన, ఆ ఇంటూ మార్క్ మీద నొక్కితే లైవ్స్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఇవి ఉంది కదా, ఇంకేం నొక్కకండి. ఇది షేర్ చేసుకునే బటను. మన లైవ్ ఎవరికైనా షేర్ చేయాలో, మన లైవ్ వచ్చి చూడాలంటే నొక్కాలా. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా మనిషి దగ్గర, అది నొక్కి ఎవరికైతే పంపిస్తామో వాళ్ళు మన లైవ్లోకి గెస్ట్గా వచ్చి మనతో పాటు ఉండొచ్చు అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో పెడతాను.